అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు కోట మాల్యాద్రి, బండెల రవికుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్ వ్యవస్థని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వేతనాలు అందించే విషయంలో ఆప్కాస్ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. ఏజెన్సీల వ్యవస్థకి అప్పజెబితే కార్మికులకు నష్టం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఆప్కాస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి కార్మికులకు మేలు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సమస్యలను పరిష్కరించమని చెప్పేసి అనేది మేము చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాము. అయితే గత ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలను నెరవేర్చక ముందే ఈ రోజున ఈ ప్రభుత్వము మరి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసి మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని మరి రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కల్పిస్తూ ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మరి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసుకుంటే మరి ఆ కార్మికుల్ని మరి కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ ఏజెన్సీలకు కానీ ఇవ్వడానికి కుట్రపూరితమైన ఆలోచన జరుగుతూ ఉంది. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ప్రధానంగా మరి అవుట్సోర్సింగ్ కార్మికులకి కార్యనిర్వహణ కానీ జీతభత్యాలు కానీ అదేవిధంగా పిఎఫ్ఈఎస్ఐలు కానీ మరి ఖచ్చితంగా మరి మున్సిపల్ శాఖే నిర్వహించాలి. అట్లానే కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకు ఇస్తే మరి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. దాన్ని మరి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అన్ని జిల్లాల్లో మళ్ళీ కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి మరి కార్మికులని మున్సిపల్ శాఖకే అప్పగించి వారి వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే మరి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి మున్సిపల్ కార్మిక రంగానంతా కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తూ ఉంది. దాన్ని మొన్న చెప్పడం కూడా మరి క్యాబినెట్లోనే మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం మరి సరైనది కాదని, ఈ ఏదైతే ఆప్కోసు ఈరోజు గత ప్రభుత్వం పెట్టిన ఆప్కోసు వల్ల 1వ తారీఖు జీతాలు వస్తూ ఉన్నాయి. పిఎఫ్ఈఎస్ఐ సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అవి కూడా సరిచేసి డిపార్ట్మెంట్గానే మరి అందరు కూడా జీతాలు ఇవ్వాలని, పిఎఫ్ఈఎస్ఐ సంబంధించి మరి ఇదంతా కూడా సరిచేయాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. అట్లాగే గతంలో మరి ఆప్కోస్ ఏదైతే ఆప్కోస్ అంటే ఇవాళ వాస్తవం కూడా ప్రైవేట్ సంస్థ అది, కానీ దాని నిర్వహణ ఎండీకి సంబంధించి ప్రైవేట్ యాక్ట్ బదులు ఐఏఎస్ అధికారిని ఉంచి మరి మున్సిపల్ డిపార్ట్మెంట్గానే దాన్ని నడపాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కార్మికులకి మరి 10 నెలల 1వ తారీఖు జీతాలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కూడా త్వరితగతిన సెటిల్ చేయాలని, వాళ్ళకి రావాల్సిన బదిలీలన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే మరి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఏదైతే వయసుకు సంబంధించి కూడా రిటైర్మెంట్ని మరి ఆ పేరుతోటి రిటైర్మెంట్ చేసిన వాళ్ళకి 100 వరకు కూడా బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు. అట్లాగే మరి వాళ్ళకి రావాల్సిన మరి పెన్షన్కు సంబంధించి కానీ పిఎఫ్ సంబంధించి ఈఎస్ఐ ఆ పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లు ఉన్నాయి. గుంటూరు నందివెలుగు రోడ్డు జెండా చెట్టు సెంటర్ నందు రవి టెంట్ హౌస్ క్యాటరర్స్ నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ రవి మాట్లాడారు. మా వద్ద వివాహాది శుభకార్యాలకి కావాల్సిన వంట పాత్రలు, షామియానాలు, డెకరేషన్ ప్లేట్స్, వాటర్ బాటిల్స్ మొదలగు అన్ని రకాల సప్లై చేపడతాయని, మరియు రుచికరమైన వెజ్, నాన్ వెజ్ భోజనములు ఆర్డర్ పై సప్లై చేపడతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నందివెలుగు రోడ్ జెండా చెట్టు సెంటర్లో రవి టెంట్ హౌస్ అండ్ క్యాటరర్స్ ప్రారంభించడం
అయినది. ఈ ప్రారంభోత్సవానికి మా మంచి ఎమ్మెల్యే గారైనటువంటి మొహమ్మద్ నసీర్ గారిని ఆహ్వానించాం. మా ఆహ్వానం మేరకు వాళ్ళు మన్నించి వచ్చి ప్రారంభోత్సవం చేసినందుకు వారికి మరియు మా కూటమి సభ్యులకు, నాయకులకు, జాగర్మూర్తి శ్రీనివాసరావు గారు, యాదవ్బాయి కానీ, శ్రీని నాయక్ గారు కానీ, కోటిరెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను. మరి మా వ్యాపారం అభివృద్ధి చెందాలని మా నాయకులైనటువంటి మొహమ్మద్ నసీర్ గారు మమ్మల్ని ఆశీర్వదించారు. మేము బాగా డెవలప్ అయ్యి దళితులైనా సరే మా ఊరికి ఆయన ఎక్కువ ప్రేమించేది ఎస్సీ ఎస్టీని, బీసీఎల్ని, మైనార్టీస్ని. మరి మా కోరికను మన్నించి వారు వచ్చి ఎంతో సహృదయంతో ఈ రోజు నుంచి మరి ఉపవాసాలు ఉన్నా సరే వారు వచ్చి మా నాయకులు, మా ఎమ్మెల్యే గారు, తూర్పు ఎమ్మెల్యే గారు, క్యాటరర్స్, మెయిన్ కార్ ట్రావెల్స్ ప్లస్ వివాహానికి శుభకార్యంలో కావాల్సిన అన్ని రకమైనటువంటి డిస్పోజల్ ప్లేట్స్, గ్లాసు, బఫే ప్లేట్స్, కూలర్స్, ప్రతి ఒక్కరి వివాహానికి శుభకార్యానికి ఎటువంటి వస్తువులు కావాలన్నా ఇక్కడ గుంటూరులో పాతగుంటూరు ప్రప్రథమంగా మేము స్థాపించాము. ప్రతిదీ ఇక్కడే దొరికింది వాళ్ళకి. అన్ని ఏర్పాటు చేసాము. అన్ని సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ప్రతి చోట కూడా పెళ్లి చేసుకోవాలంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కళ్యాణ మండపాల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి సామాన్యులకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క సామాగ్రిని పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఇంటి దగ్గరే చేసుకోవాలంటే వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు, ముఖ్యంగా టెంట్ హౌస్ సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి క్యాటరింగ్ కానీ, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి కార్ ట్రావెల్స్ కానీ అన్ని ఒక చోట పెట్టుకొని సోదరుడు రవి గారు కష్టపడేటువంటి మనస్తత్వంతో నిత్యం కష్టపడుతూ తను ఏదైనా చేయాలనే ఆలోచనతో ముందుకు సాగేటువంటి రవి ఈరోజు కొత్తగా ఇటువంటి ఆలోచన తీసుకొని పాతగుంటూరు ప్రాంతంలో రవి టెంట్ హౌస్ అండ్ క్యాటరర్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని, ఈ సంస్థను స్థాపించడం జరిగింది. దీనిలో ఆయనకి పూర్తిగా అభివృద్ధి చెందాలని, దినదిన అభివృద్ధితో మంచి జరగాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి అవకాశాన్ని ఈరోజు రవి గారి ద్వారా లభ్యమవుతా ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ చిన్న ఐటమ్ కావాలన్నా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గరే పాతగుంటూరు ప్రాంతంలోనే అందరికీ దొరికేటువంటి అవకాశం ఉన్నటువంటి సామాగ్రిని ఏర్పాటు చేసి, ముఖ్యంగా డిస్పోజల్ ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ, ఇటువంటి ఐటమ్స్ అన్ని కూడా. ఈ నెల 8వ తేదీన గుంటూరులో మెగా బిజినెస్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పొన్నూరు రోడ్డు ఎం కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. టైటిల్ స్పాన్సర్స్ గా ఏకే బిర్యానీ హౌస్ వ్యవహరిస్తున్నారు. వి ఈవెంట్స్, ఇథోస్ డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రధానోత్సవం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కన్నవారి తోటలోని ఇన్నోస్ డెంటల్ హాస్పిటల్లో సోమవారం విడుదల చేశారు. కార్యక్రమంలో వి ఈవెంట్స్ ఫౌండర్ సీఈఓ దుర్గాప్రసాద్, ఇందోస్ డెంటల్ సీఈఓ డాక్టర్ మహేష్, చింత తదితరులు పాల్గొన్నారు. myself Prasad from V Events CEO అండి. ఈ నెల 8వ తారీఖున మనం గుంటూరులో ఉమెన్స్ డే స్పెషల్ కింద మనం ఎంటర్ప్రైనర్ అవార్డ్స్, బిజినెస్ అవార్డ్స్, స్టార్ ఐకానిక్ అవార్డ్స్ కండక్ట్ చేస్తాం. ఈ ఈవెంట్ కి మాకు టైటిల్ స్పాన్సర్ గా ఏకే బిర్యానీ హౌస్ వాళ్ళు వచ్చారు. సో మనం ఈ ఫీమేల్స్ కి ఏంటంటే ఇది ఒక మనం మహిళలను ఒక ప్రోత్సహించడానికి మనం ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క మహిళ అనే వాళ్ళు వచ్చి మన ఈవెంట్ లో పార్టిసిపేషన్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. సో దీనికి మాకు మెగా స్పాన్సర్ గా ఇథోస్ డెంటల్ వాళ్ళు వచ్చారు. అలాగే ఈవెంట్ కండక్ట్ చేసేది వి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది వెన్యూ వచ్చి ఎం కన్వెన్షన్ అండి, గుంటూరులో జరుగుతుంది. సో ఈ నెల 8వ తారీఖున జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఇన్స్టా పేజ్ లో చూసి మమ్మల్ని ప్రమోట్ మీరు డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. Thank you so much. Good evening all. So myself Dr. Mahesh Chinta, I'm CEO of Ethos Dental. గత 10 years నుంచి గుంటూరులో డెంటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. సో ఈ రోజుల్లో డెంటల్ అంటే
నొప్పితో పాటు కాన్ఫిడెంట్ పెంచడం. అటువంటి కాన్ఫిడెన్స్ మేము ఇండియాలో కూడా పెంచగలుగుతున్నాం. అది ఎలా అంటే ఇటువంటి ఈవెంట్స్ ద్వారా. మన గుంటూరులో ఈ మార్చ్ 8న ఉమెన్స్ డేని పురస్కరించుకొని ఏకే బిర్యానీ హౌస్ ప్రెజెంట్స్ వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో బిజినెస్ అవార్డ్స్ అలాంగ్ విత్ ఫ్యాషన్ షో జరుగుతూ ఉందండి. సో ఇది ఉమెన్స్ ఒక మంచి చక్కని ప్లాట్ఫామ్. సో ఉమెన్స్ లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఈ అవార్డు యొక్క ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ కేటగిరీలో మీకు చాలా అవార్డ్స్ ఉన్నాయి. బిజినెస్ మ్యాన్ కానీ, బిజినెస్ ఉమెన్, ఎంటర్ప్రెనర్, దాంతోపాటు స్టార్ట్అప్ ఆఫ్ ద ఇయర్, CEO ఆఫ్ ద ఇయర్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. సో మన బిజినెస్ లెవెల్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి, దాన్ని రికగ్నైజేషన్ చేయడానికి ఇటువంటి అవార్డ్స్ ఫంక్షన్ చాలా బాగా పనికొస్తుంది అనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ మన వి ఈవెంట్స్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా సీజన్ 1 హైదరాబాద్ లో చేశారు, సీజన్ 2 విజయవాడలో చేశారు, సీజన్ 3 లక్కీగా మన గుంటూరుకి వచ్చింది. ఇటువంటి గ్రాండ్ ఈవెంట్ కి ఇథోస్ డెంటల్ ఎప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచడానికి మెగా స్పాన్సర్ గా ఉంటున్నామండి. సో ఈ ఈవెంట్ మార్చ్ 8న గుంటూరులో ప్లాన్ చేస్తున్నారు. సో అందరూ ఉమెన్స్ మీ బిజినెస్ కేటగిరీలో ఎవరైతే పాసిబిలిటీ ఉందో వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఈ బిజినెస్ అవార్డ్స్ పేజ్ గుంటూరులో వి ఈవెంట్స్ వాళ్ళు మనకి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏకే బిర్యానీ వాళ్ళు దీనికి టైటిల్ విన్నర్ స్పాన్సర్స్ గా అయితే ఇస్తున్నారు. సో మన గుంటూరు మహిళలకి మార్చి 8వ తారీఖు ఉమెన్స్ డే రోజున ఇవి బిజినెస్ అవార్డ్స్ ప్లస్ ఫ్యాషన్ షో అయితే కండక్ట్ జరుగుతుంది. ఫ్యాషన్ షోలో నేను ఒక మెంబర్ని. సో నేను కూడా ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను. నాలాగా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయాలని, ప్లస్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ అవార్డ్స్ కేటగిరీస్ మన ఈ ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే ఉంది. సో దాంట్లో జాయిన్ అయ్యి ఇదవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను. మన గుంటలో గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈవెంట్స్ నుంచి ప్రసాద్ సార్ కండక్ట్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ ని మనం మంచిగా మన గుంటూరులో దీన్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటున్నాను. విజయవాడ నుంచి ఇప్పుడు గుంటూరుకి మనకు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది. సో మన గుంటూరులో ప్రతి ఒక్కరు ఈ ఫ్యాషన్ షోకి పార్టిసిపేట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. గుంటూరు పండరిపురం 5వ లైన్లో గల ఆంధ్ర యజ్ఞవల్క క్షేత్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకుని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి రోజున సాయంత్రం 3:30 బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ ఆచారి, నిర్వహణ కమిటీ అధ్యక్షుడు వై హరిహరాయలు, ఉపాధ్యక్షులు సి ప్రసాద్, కె సాయి శరత్, ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ రోజున హిందూ ఐక్యవేదిక పేరిట శ్రీరామనవమి శోభాయాత్ర 2025 ఏప్రిల్ 6వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభించదలుచున్నాము. ఈ కార్యక్రమం బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద బిగినవుతుంది. అక్కడి నుండి బయలుదేరి బృందావన్ గార్డెన్స్ మీదుగా లక్ష్మీపురం చేరుకొని గొడ్డుపాడు వచ్చి, గొడ్డుపాడు నుండి మళ్ళా గుజ్జినగూడ వచ్చి, గుజ్జినగూడ నుంచి మళ్ళీ కలెక్టరేట్కి వచ్చి, చివరిగా అక్కడి నుండి జిన్నా టవర్కి వెళ్ళి, జిన్నా టవర్ నుంచి పట్నం బజార్ వెళ్ళి, అక్కడి ఎత్తురోడ్డు మీదుగా శ్రీరామనామ క్షేత్రం, రామనామ క్షేత్రం వద్ద ముగుస్తుందని తెలియపరుస్తున్నాం. ఇందులో హిందూ బంధువులందరూ సహకరించాలని, భారీగా ర్యాలీగా పాల్గొనాలని, రాముల వారి ఏప్రిల్ 6న జరిగేటువంటి శ్రీరామ శోభాయాత్రకు హిందూ బంధువులందరూ వెంకటేశ్వర స్వామి గుడి బృందావన్ గార్డెన్స్ వద్దకు వచ్చి, అక్కడి నుంచి ముగింపుగా ఉండేటువంటి రామనామ క్షేత్రం వరకు చాలా పద్ధతిగా అందరం కలిసి హిందువులందరం శ్రీరామ శోభాయాత్రలను దిగ్విజయం చేద్దామని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దానికి అనుగుణంగానే
అనేక హిందూ సంఘాలు అనేక ర్యాలీలు నిర్వహించడం, హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి, హిందువుల్లో ఉన్న ఐక్యత పెంపొందించడానికి, ఈ దేశం నాది, ఈ మట్టి నాది అనే భావన నిర్మాణం చేయడానికి ఈ యొక్క ఐక్యత ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. రోజు 2 ఇద్దరు నిర్వహించవచ్చు, 4 రోజులు 5-6 సంఘాలు నిర్వహించవచ్చు. ఏది నిర్వహించినా సరే హిందూ సమాజంలో ఉన్నటువంటి భావన దేశం అంతా సురక్షితంగా ఉండాలి. సమాజం కోసం ఏదైతే శ్రీరామచంద్రుడు తన యొక్క మార్గదర్శనంలో ప్రపంచం మొత్తం ఆదర్శం నిలిచాడో అలాంటి శ్రీరామచంద్రుడి ఆదర్శంగా మన యొక్క హిందూ సమాజం ఆదర్శంగా తీసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాల్లో భాగంగా ఏప్రిల్ 4వ తారీఖు జరుగుతున్న శోభాయాత్రని ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా సక్సెస్ చేయాలని చెప్పి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని ఈ యొక్క భారీ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. గుంటూరు లక్ష్మీపురం 3వ లైన్ నందు బచ్చన్ ప్లే స్కూల్ వారి 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థుల చేత పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రమ్య మాట్లాడారు. ఈ 15వ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. పిల్లల్ని మొబైల్స్ కి దూరం చేయాలని, యాక్టివిటీస్ కార్యక్రమాలు, ఆట పోటీలు నిర్వహించాలని మా స్కూల్ నందు డే కేర్ నుంచి 2nd క్లాస్ వరకు అందుబాటులో ఉందని తెలిపారు. గుంటూరులో 2 బ్రాంచులు కలవని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇది మాకు బచ్పన్ ప్లే స్కూల్ గుంటూరు లక్ష్మీపురం బ్రాంచ్. ఇది మా 15th యాన్యువల్ డే. 2010లో మేము లక్ష్మీపురం 3rd లైన్లో స్కూల్ స్టార్ట్ చేసాము. మాకెక్కడ కూడా మేము ఎవరికి మాకు పిఆర్ఓ లేరు. మా ఇంటి చాలా స్కూల్స్లో లాగా మా టీచర్స్ కానీ, నేను కానీ, మా స్టాఫ్ కానీ ఎవరు కూడా ఎవరిళ్ళకే వెళ్ళి నాకు ఇవ్వండి, మీ పిల్లలు మా దగ్గర చేర్చండి అని కానీ అట్లా ఎప్పుడు అడగం. మేము ఎక్కడ మీరు చూసి ఉంటారు రోడ్ల మీద ఎక్కడైనా బచ్పన్ బోర్డు ఎక్కడైనా ఉందా? ఉండదు. పిఆర్ఓ లేరు, లేకపోతే డిజిటల్ కానీ ఎక్కడ కూడా మాది మార్కెటింగ్ అనేది లేదు. మా మీద నమ్మకంతో పేరెంట్స్ సపోర్ట్ తోటి నేను ఇంత గుడ్ స్ట్రెంగ్త్ తోటి 15 years నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. అందుకు నేను మా పేరెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇది మాకు చాలా ఎన్నో వాల్యూస్తో స్టార్ట్ చేసిన స్కూలు. అందుకని మా యాంబియన్స్ ఎలా ఉన్నా లేదు,
పేరెంట్స్ మమ్మల్ని చూసి మా సక్సెస్ఫుల్గా నాకు ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన ఇయర్లో చదివిన స్టూడెంటు ఇప్పుడు మెడ్రాస్ ఐఐటీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. రీసెంట్గా వాడు నా దగ్గరికి వచ్చాడు, మేడం నేను మీ స్టూడెంట్ని, బికాజ్ ఆఫ్ అవర్ స్కూల్ నేను ఇంత గొప్పగా అంటే ఇట్లా మాట్లాడగలుగుతున్నాను. చిన్న పిల్లలు మీరు చూసుంటారు, ప్లే క్లాస్ పిల్లలు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇప్పటివరకు కూడా. సో అది మా బచ్పన్ ఇది. మా ఢిల్లీ, మా హెడ్ ఆఫీస్ వచ్చి ఢిల్లీ. ఆల్ ఓవర్ ఇండియాలో 1200+ స్కూల్స్ ఉన్నాయి. ఓన్లీ ప్లే స్కూలే కాదు, వీళ్ళకి +2 వరకు క్లాసెస్ ఉన్నాయి. ప్లస్ రిషిహెడ్ యూనివర్సిటీ కూడా ఉంది మాకు బచ్పన్ వాళ్ళకి. వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ అనదర్ బ్రాంచ్ రిషిహెడ్ యూనివర్సిటీ ఇన్ నియర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. సో ఇది మా స్కూల్ గురించి. ఆల్ పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, పిల్లల్లో కంపారిజన్ పెట్టద్దు. మేము కూడా స్కూల్లో కంపారిజన్ పెట్టాము. మా హార్డ్ వర్క్, మా ఫీల్డ్ ట్రిప్స్ కానీ లేదు, మేము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో మేము ఇచ్చే ఎంకరేజ్మెంట్కి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము. చాలామంది ఆర్టిజం కిడ్స్ వస్తున్నారు ఇప్పుడు. వాళ్ళందరూ ఏంటంటే కొన్ని స్కూల్ ఆధునిక పరిజ్ఞానంలో భాగంగా డ్రోన్ కెమెరాలతో మంగళగిరి మండలం కాచా గ్రామ పరిధిలో కల టోల్ ప్లాజా వద్ద విజువల్ పోలీసింగ్ లో భాగంగా వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ డ్రోన్ కెమెరాల సహాయంతో అతివేగంగా నడిపే వాహనాలని మరియు ఖాళీ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తుల్ని, పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల్ని పట్టుకుని సహాయపడతాయి. ఎస్ఐ వెంకట్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కావున మండల ప్రజలందరూ కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయరాదని ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. బ్యాక్ సైడ్ లాంగ్ రేంజ్ లో పెట్టుకొని 200 మీటర్స్ వేసుకోవచ్చు. షార్ట్ లో ఉంటే ఎక్కువ దూరం పోవాలి. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి త్రాగుతూ మరియు అమ్ముతున్న ముద్దాయిని తాడేపల్లి సీఐ బి కళ్యాణ్ రాజు తన సిబ్బందితో అరెస్టు చేయటమైంది. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన గుమ్మడి సాయి కుమార్ సాయి, అలాగే నాగరాజు వయసు 21 సంవత్సరాలు అరెస్టు చేయడం జరిగింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి త్రాగుతూ మరియు అమ్ముతున్న వ్యక్తుల గురించి తాడేపల్లి సీఐ శ్రీ బి కళ్యాణ్ రాజు నిఘా పెట్టి ఈ రోజు తాడేపల్లి టౌన్ సీతారాగరం రైల్వే బ్రిడ్జి వద్ద 3 వ్యక్తుల్ని గంజాయి అమ్ముతూ ఉండగా ఒక వ్యక్తిని అరెస్టు చేయటమైంది. విజయవాడకు చెందిన కోటి, ఉండవల్లికి చెందిన మహేష్ అనే ఇద్దరు పారిపోయారు. ఆ వ్యక్తి వద్ద నుంచి 1050 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఉత్తర్వుల మేరకు మంగళగిరి నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ నేతృత్వంలో తాడేపల్లి సీఏ బి కళ్యాణ్ రాజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. తాడేపల్లి పట్టణంలోని సీతానగరం ఘాట్ వద్ద రైల్వే బ్రిడ్జి దగ్గర 3 వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు అన్న సమాచారం మీద మా పోలీస్ పార్టీతో అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు పట్టుకునే క్రమంలో 2 వ్యక్తులు పారిపోగా సాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం అనేది, అతని వద్ద నుంచి 1050 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం అనేది, అతన్ని అరెస్ట్ చేయడం అనేది, అలాగే పారిపోయినటువంటి కోటి మహేష్ అనే ఇద్దరిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఈ క్రమంలో అందరికి కూడా చెప్పడం ఏంటంటే, ఈ గంజాయి మీద ప్రత్యేకంగా ఈ తాడేపల్లి ప్రాంతంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది. ప్రత్యేక టీముల్ని ఫామ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈ గంజాయిని అరికట్టే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ గంజాయి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి గంజాయి నిర్మూలన దిశగా పోలీస్ టీమ్స్ ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. థ్యాంక్ యూ.
కాజా పరిధిలో జేమ్స్ పబ్లిక్ స్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. విద్యార్థులు ఎగ్జిబిషన్ లో రోబోటిక్స్, పొల్యూషన్, పర్యావరణ పరిరక్షణ, చంద్రయాన్ తదితర సైన్స్ కి సంబంధించిన ప్రాజెక్టుల్ని ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు విద్యార్థుల తల్లిదండ్రుల్ని, స్కూల్ సిబ్బందిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా స్కూల్ ప్రిన్సిపల్ డి ప్రసన్న రాణి హాజరై విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టుల్ని తిలకించి వాటి ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాంకేతిక జీవన విధానంలో విద్యార్థుల్ని చిన్నతనం నుంచి సైన్స్ పై అవగాహన కల్పించడం వారి అభివృద్ధికి దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ మేనేజర్ సి మనోహర్ రెడ్డి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ పార్థసారథి, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ డాక్టర్ నారాయణ స్వామి, డాక్టర్ మహేష్ రావ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ డాక్టర్ పాత్రు ఎన్ఆర్ఏ, మెడికల్ కాలేజ్ సైన్స్ డాక్టర్ సుస్మిత, విద్యార్థి తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. On behalf of GEM School, I would like to extend my heartfelt thanks for all the parents and students and teachers here as we celebrate National Science Day. This is an important occasion where we have come together to celebrate and remember and recall the contributions of science and innovation to our society. And today our students have the opportunity to showcase their talents by exhibiting their experiments and projects, and through that their creativity and innovative skills and critical thinking has been identified. The efforts are being put by the parents, students and the teachers are tremendous, and through this science exhibits and the projects, our students had the experiential learning where they had the hands-on experience, and then they have integrated the art, and the project, the way they explained has been marvelous. So we promote our children to participate more in such kind of activities so that they are. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 16,347 పోస్టులతో త్వరలో మెగా డిఎస్సి, మనబడి మన భవిష్యత్తు పేరుతో పాఠశాల అభివృద్ధి. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన. శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాలు. విధ్వంసం అంటే ఏంటో చెప్పాలని మంత్రుల్ని నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీలు. గంజా నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ, ప్రతి జిల్లాలో నార్కోటిక్స్ సెల్ ఏర్పాటు. హోంమంత్రి అనిత వెల్లడి. ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. పటిష్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. గెలుపుపై ఎవరికి వారే అభ్యర్థుల ధీమా. ఈ నెల 8వ తేదీన జిల్లాలో జాతీయ లోక్ అదాలత్. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, కేసులను పరిష్కారం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ సూచన. హోరాహోరీగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. ఆధిక్యంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.